హాయ్ హలో అందరూ నమస్తే. ప్రజా రాజధాని అని చెప్పబడుతున్నటువంటి అమరావతికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే ఈ కూటమి పార్టీకి చెందినటువంటి వాళ్ళు గానీ, కూటమి పార్టీ నాయకుల సంగతి పక్కన పెట్టండి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే గతంలో అమరావతికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే అమరావతిలో పూడ్చి చేస్తా, తొక్కి పెట్టేస్తా, నారదీస్తా అని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడితే? ఉన్న నిజం మాట్లాడితే. అప్పుడు గుడ్లవల్లేరులో అప్పుడు వరదలొచ్చినప్పుడు, ఆ వరదలొచ్చినప్పుడు వాటర్ అంతా కూడా అమరావతి ప్రాంతంలోకి వచ్చి, ఆ ప్రాంతం అంతా కూడా నీటిమయం అంటే ఒక చెరువులను తలపిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది వాటికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ రకంగా ఉంది అమరావతి పరిస్థితి అని చెప్తే, దానికి సంబంధించి చాలామంది వ్యతిరేకించడం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మనం చూసాం. అయితే ఆ వచ్చినటువంటి నీటికి సంబంధించి మోటార్లు పెట్టి తొలగించారు. మళ్ళీ ఇప్పుడు అది పెద్ద తలనొప్పిగా మారింది అక్కడ సిబ్బందికి. ఎందుకంటే వర్షం రావడం, వీళ్ళు తొలగించడం, మళ్ళీ రావడం, మళ్ళీ తొలగించడం ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా గురువారం రోజు కురిసినటువంటి వర్షానికి ఐకాన్ టవర్స్ అనేది అయితే చెప్తా ఉన్నారో, అక్కడ మళ్ళీ నీళ్ళొచ్చినాయి. మీరు ఆ స్క్రీన్ పైన కూడా ఆ వీడియో క్లిప్పింగ్ చూడొచ్చు. ఎందుకంటే అబద్ధం అనుకుంటారు కదా. సో మళ్ళీ నీళ్ళొచ్చినాయి అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ మోటార్లు పెట్టి మళ్ళీ నీటిని తోడేయాలి అక్కడి నుంచి. సో ఈ వర్షాకాలం అంతా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీని గురించే కదా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా పక్కన కృష్ణానది ఉంది. పైగా వర్షం వచ్చినప్పుడు అది మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ భూమి ఇక్కడ పంటలు పండేటువంటి భూమి ఈ ఈ ఈ రకంగా ఉండేటువంటి భూములు వద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు. చాలా భూములు ఉన్నాయి, వేరే చోట్ల ఉన్నాయి, వేరే చోట్ల నిర్మాణం చేపట్టడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వినకుండా ఇక్కడే చేస్తూ ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే ఏమంటారంటే వ్యతిరేకిస్తూ అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ అమరావతి డిజైన్కి సంబంధించి వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళే డిజైన్ చేసిన దాంట్లో దీనిలో కృష్ణానది సమీపంలో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అమరావతి డిజైన్ చేశారు. అంటే ఈ వర్షపు నీటి నిర్వహణకు సంబంధించి కానీ, తర్వాత వరద నీరు వస్తే కానీ వాటికి సంబంధించి కానీ డిజైన్ చేయడం జరిగింది. ఆ నీళ్లు నగరం లోపలికి రాకుండా ఉండేందుకు. అంటే దీని అర్థం ఏంటి? వచ్చేటువంటి అవకాశం ఉందనే కదా. ఇప్పుడు చిన్న రిజర్వాయర్లు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం, సపరేట్ దానికి సంబంధించి డిజైన్లు చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అది కూడా టెక్నాలజీతో చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ స్మార్ట్ సిటీ టెక్నాలజీ అని చెప్పి కూడా ఇందులో ఉంది. దీనికి ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే వాతావరణ సూచన అంటే ముందుగానే పసిగడుతుందన్నమాట సెన్సార్ ఇది. తర్వాత నీటి స్థాయి యొక్క నిల్వలు వాటికి సంబంధించి కూడా అది అంత పర్యవేక్షిస్తుంది. దానికి సంబంధించి ఆ సెన్సార్ రూపంలో వీళ్ళకి తెలుస్తుంది. అంటే వాటిని ఎట్లా కట్టడి చేయాలి ఏందనేది ముందే చెప్తుంది అనమాట. ఇక్కడ అర్థం అవ్వట్లేదా? అంటే ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇట్లా ఈ రకంగా అన్నీ సపరేట్గా ఈ వరద నివారణ కోసం ఆ వర్షపు నీటి ఆ నీరు నగరాల లోపలికి రాకుండా ఉండేందుకోసం ఇలా వీటికి సంబంధించి టెక్నాలజీ వాడుతున్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అక్కడ నిర్మాణం చేపట్టడం ఒకవేళ చాలామంది నిపుణులు చెప్పేది ఏంటంటే నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ టెక్నాలజీ ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఇవి ఆపగలవా అంటే క్వశ్చన్ మార్క్, కష్టము అని. ఎందుకంటే వరదలు అనేటువంటి ఏ స్థాయిలో వస్తాయో తెలియదు, వర్షం అనేటువంటిది ఏ స్థాయిలో వస్తుందో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ వర్షపు నీరు, వరద నీరు ఆ నగరం లోపలికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సహజ భూమి ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి భూమి కన్నా చాలా ఎత్తుగా ఆ రహదారులు నిర్మించాలి, ఇంకా అంతకు మించి ఎత్తుగా భవనాలు నిర్మించాలి. ప్రధాన కార్యాలయాలు, భవనాలు ఉంటాయి కదా, వాటిని నిర్మాణం చేపట్టాలి. అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మంచిగా ఉండేటువంటి భూమి, వరదలు కానీ వర్షపు నీటి కానీ మునగనేటువంటి భూమి, ఆ భూమిలో నిర్మాణం చేపట్టడానికి అయ్యేటువంటి ఖర్చు ఇప్పుడు ఇక్కడ చేపడుతున్నటువంటి ఖర్చు ఏ రేంజ్లో ఉంటుంది? పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇదే కదా ప్రశ్నించేది అందరూ. దీనికి సంబంధించి ఈ రకంగా చేయొద్దనే కదా వ్యతిరేకిస్తూ ఉన్నారు అందరూ. సో దానికి సంబంధించి మాట్లాడితే అమరావతి మీద ఏడుస్తున్నారు. ఇదే టాపిక్ వాళ్ళు చెప్పడం. ఎందుకు ఏడుస్తారు అమరావతి మీద? ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని ఎవరైనా కోరుకుంటారు. అది కూడా ఇట్లా ఎక్కువ అనవసరమైనటువంటి డబ్బులు అంటే రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ తీసుకొచ్చి ఒక చోట పోయొద్దని చెప్తా ఉన్నారు. ఎక్కువ భూమి కూడా కొనుగోలు ఆ రైతుల దగ్గర తీసుకోవద్దని చెప్తా ఉన్నారు. 3 పంటలు పండేటువంటి భూమి కొంచెంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలని చెప్తా ఉన్నారు. అది చెప్తే కూడా వీళ్ళకి నచ్చదు. సో ఇప్పుడు ఎవరైనా ఆపగలుగుతారు, ప్రకృతిని ఆపగలరా? ఇప్పుడు ప్రకృతి అంటే వర్షం పడుతుంది, వర్షంని ఏమైనా అమరావతి తొక్కి పెట్టగలరా? ఆ దమ్ము ధైర్యం చేయగలరా వీళ్ళు? మనుషులు మాట్లాడితే తొక్కేస్తాం, నారదీస్తాం అంటారు. వర్షాన్ని ఆపగలరా?
మరి ఏం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కంట్రోల్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ వర్గం మీడియాలో వార్తలు వచ్చినాయి అప్పుడు. మరి ఇప్పుడు కూడా ఏమైనా ఆదేశాలు ఇస్తారేమో, అమరావతిలో వర్షాలు పడకుండా అధికారులు కంట్రోల్ చేయండి అని ఏమైనా చెప్తారేమో. మరి అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇవంతా నీటిని తోడేయాలంటే ఎవరి సొమ్ముతో చేస్తారు? ప్రజల సొమ్మే కదా. ఆ వర్షం పడ్డము, నీటిని తోడేయడము, వాళ్ళు ఇప్పటికే 2 నెలల క్రితం నుంచి పాపం తీసేస్తా ఉన్నారు సిబ్బంది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడి మళ్ళీ అవి తీసేయాలి. అది పర్యవేక్షణ చేయడానికి కూడా బోట్లో వెళ్ళినటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు అది. ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి ఆ ప్లేస్లో వద్దు అనేది ప్రతి ఒక్కరు చెప్పేది. మరి వాళ్ళేం వినేటట్టు ఏం కనిపిస్తలేరు కాబట్టి చూద్దాం ఏం చేస్తారో.